Hello. Yes, I am B.V.K.BABJI, Citizens Farm, Andhra and Telangana States Organizing Secretary. ఈ వీడియో యొక్క ఉద్దేశ్యం ఏంటంటే రానున్న తెలంగాణ ఎన్నికలలో పార్టీల బలాబలాలను బేరీజు వేస్తూ సిటిజన్స్ వాయిస్ సర్వే పేరు మీద మా సిటిజన్స్ ఫామ్ ఒక సర్వేను నిర్వహించడం జరిగింది. ఇది 3rd ఆగస్ట్ 2023 నాడు ఈ రిపోర్ట్ మా చేతికి వచ్చింది. ఇందులో మేము ముఖ్యంగా ఈ సర్వేలో శాంపిలింగ్ ఏం తీసుకోవడం జరిగిందంటే ముఖ్యంగా ఆల్ సెక్షన్స్ ఆఫ్ యూత్, maximum number of students, and politically motivated middle class people, of course, most intellectuals. This is the sample of our survey. ఇందులో మేము ముఖ్యంగా ఏ రాజకీయ పార్టీకి కూడా అనుకూలంగా కాకుండా అలాగని ప్రతికూలంగా కాకుండా వాస్తవాలను ప్రజల ముందు ఉంచేటువంటి ప్రయత్నమే మా ఈ సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ సర్వేలో ప్రధానంగా టీఆర్ఎస్ గవర్నమెంట్ గురించి కనుక మనం చూసుకున్నట్లయితే యాంటీ ఇన్కంబరెన్స్ చాలా ఎక్కువగా ఉంది. తెలంగాణ ప్రభుత్వము, ప్రస్తుత ప్రభుత్వము ప్రజలలో చాలా ప్రతికూలతను ఎదుర్కొంటున్నది. బడుగు బలహీన వర్గాలలో, వెనుకబడిన తరగతుల్లో, మరీ ముఖ్యంగా నిరుద్యోగ యువతలో దీనికి బలీయమైనటువంటి వ్యతిరేకత కనిపిస్తున్నది. అయితే మిగతా పక్షాలకు అనుకూలంగా ఉందా అంటే బీజేపీని తీసుకుందారి. అందులో ఇంటర్నల్ మిస్అండర్స్టాండింగ్స్, నాయకత్వం యొక్క మార్పిడి లోపం, ఇప్పుడు ఉండేటువంటి నాయకుల్లో కోఆర్డినేషన్ లోపం స్పష్టంగా కనిపిస్తున్నది. కాంగ్రెస్ లీడర్షిప్ను కనుక తీసుకున్నట్లయితే బహునాయకత్వం వల్ల కాంగ్రెస్లో అస్సలు కోఆర్డినేషన్ లేదు. ముఖ్యంగా ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి యొక్క నాయకత్వాన్ని ఎవరు ఎక్కువ మంది ఫాలో అవ్వట్లేదు. ప్రతిఘటించేటువంటి వాళ్ళ యొక్క సంఖ్య ఎక్కువగా ఉన్నది. ఫ్రీ హ్యాండ్ లేదు అతనికి. రెండోది స్ట్రాంగ్ లీడర్షిప్. టీఆర్ఎస్ కనుక తీసుకున్నట్లయితే అది ఒక వ్యక్తి మీద నడిచేటువంటి పార్టీ కనుక చాలా స్ట్రాంగ్ లీడర్షిప్ ఉన్నది. కేసీఆర్ మొత్తం పార్టీని ఒంటి చేతితో నడిపించగలిగినటువంటి సత్తా కలిగి నా వ్యక్తి అనే దాంట్లో సందేహం లేదు. మరి బీజేపీ పార్టీ కనుక చూసుకున్నట్లయితే బీజేపీ పార్టీలో అంతటి దమ్ము కలిగినటువంటి నాయకుడు కనిపించట్లేదు. కొత్తగా నియమించబడ్డ కిషన్ రెడ్డికి అంత శక్తి ఉందా అంటే భవిష్యత్తే నిర్ణయిస్తుంది. ముందుగా చెప్పాను రేవంత్ రెడ్డి విషయాన్ని. అతనికి లీడర్షిప్ క్వాలిటీస్ తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మొన్నటి వరకు చంద్రబాబు కింద పనిచేసి వచ్చాడు కాబట్టి అతను డైరెక్ట్గా లీడ్ చేసేటువంటి స్థితిలో ఉన్నా ఫాలోవర్స్ అందరూ ఫాలో అయ్యే స్థితిలో మాత్రం లేరు. కాంగ్రెస్లో అందరూ లీడర్సే. కర్ణాటక ఎలక్షన్స్ ప్రభావం.
కేసీఆర్ టీఆర్ఎస్ గవర్నమెంట్ మీద కర్ణాటక ఎన్నికల ప్రభావం అంతగా లేదు. ఎక్కువ నష్టపోయినటువంటి పార్టీ బీజేపీ పార్టీ. కర్ణాటక ఎలక్షన్స్ రూపురేఖలు, పర్మెంటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఎలాగున్నా పార్టీ పరంగా ప్రజలలో డేలా పడినటువంటి పార్టీ బీజేపీ. ముఖ్యంగా ఇతర పార్టీలు వచ్చినటువంటి నాయకులు ఏదో ఆస్తా వచ్చారు. కాంగ్రెస్ పార్టీ అక్కడ విజయాన్ని సాధించడంతో వాళ్ళలో నిస్పృహ స్పష్టంగా కనిపిస్తూ పార్టీని విడనాడేటువంటి పరిస్థితి, పార్టీలో గందరగోళాన్ని సృష్టించేటువంటి పరిస్థితి, పార్టీలో ఆందోళనలు కలిగించేటువంటి పరిస్థితి మనం స్పష్టంగా చూడవచ్చు. కాంగ్రెస్ అంటే చెప్పనవసరం లేదు, అది బలం అనుకుంటున్నది వాపు అన్న విషయాన్ని వాళ్ళు గమనించాలి. కాంగ్రెస్ కర్ణాటకలో గెలవడానికి చాలా కారణాలు ఉన్నాయి. అది బీజేపీ బలహీనత అనుకుంటే తప్పు. బీజేపీ తను ఇదివరకు సంపాదించినటువంటి 36% ఓట్లు ఇప్పుడు కూడా సంపాదించుకుంది. కాకపోతే అక్కడ జరిగినటువంటిది ఏంటంటే ముస్లిం ఓట్ బ్యాంక్ గంపగొత్తగా కాంగ్రెస్కి పడ్డం, ఎస్డిపిఐ పిఎఫ్ఐ పార్టీలు సంస్థలు దగ్గరుండి కాంగ్రెస్కి పనిచేయడం, వాళ్ళు కంటెస్ట్ చేయకుండా ఉండడం, ఎంఐఎం పార్టీ ముందుకెళ్ళి కంటెస్ట్ చేయదలిస్తే వాళ్ళని తరిమేయడం, ముస్లిం ఓట్ బ్యాంక్ అంతా కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. దానితో పాటు మైనారిటీ ఓట్ బ్యాంక్ అంటే క్రిస్టియన్స్ అండ్ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ వీళ్ళందరూ కూడా కాంగ్రెస్కి ఓట్ బ్యాంక్గా రావడం వల్ల దగ్గరగా 10 to 15% కాంగ్రెస్ పరమైపోయింది. దానికి తోడు శివకుమార్ జేడీయూ నుండి అదే సేమ్ క్యాస్ట్ గ్రూప్కి చెందినటువంటి వ్యక్తి కనుక చాలా వరకు కూడా ఓటు బ్యాంకును దగ్గరగా 7 to 8% ఓటు బ్యాంకును కాంగ్రెస్ వైపు లాగగలిగాడు. ఈ అన్ని కారణాల వల్ల కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించింది. అది తెలంగాణ వాళ్ళు కాంగ్రెస్ విజయం సాధించింది, అది పార్టీ పరంగా జరిగినటువంటిది కాదు. అక్కడ ఉండేటువంటి సామాజిక, రాజకీయ, భౌగోళిక పరిస్థితుల వల్ల జరిగినటువంటివి, కాకతాళీయంగా జరిగినటువంటి పరిస్థితులు అవి. అది రాహుల్ గాంధీ నాయకత్వాన్ని చూసో, ప్రియాంక గాంధీ నాయకత్వ లక్షణాలను మెచ్చో వేసినటువంటి ఓటు కాదు అది. అది సిద్ధరామయ్య ముఖ్యమంత్రి కావాలనో, శివకుమార్ అవుతాడనో ఇచ్చినటువంటి ఓటు కాదు అది. అది కేవలము బీజేపీ ఓడించడం కోసం ముస్లిం మైనారిటీలు, మరీ ముఖ్యంగా మతవాద సంస్థలలో ఉండేటువంటి ఉగ్రవాద సంస్థలు కాంగ్రెస్ని సపోర్ట్ చేయడం వల్ల వచ్చినటువంటి రిజల్ట్. మీకు తెలిసే ఉంటుంది, ఉగ్రవాద సంస్థలకి ప్రధాన కేంద్రాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో, ముఖ్యంగా భారతదేశంలో కేరళ, తదుపరి కర్ణాటక, తదుపరి తెలంగాణ. చాలా బలీయమైనటువంటి శక్తిగా ఇస్లాం రాష్ట్రాన్ని తయారు చేయడం కోసం ఆ సంస్థలు చాలా ఎక్కువగా పనిచేస్తున్నాయి. అందులో కర్ణాటక ఒకటి. తర్వాత పీపుల్ ఆర్ వెరీ పర్టిక్యులర్ నాట్ టు ఓట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ దిస్ టైం. మరి అయితే బీజేపీకి కాంగ్రెస్కి వేస్తారా? అప్పుడు ఉండేటువంటి పరిస్థితులు బట్టి, అప్పుడు క్యాండిడేట్స్ బట్టి బీజేపీ కాంగ్రెస్కు ఆ ఓటు బ్యాంకు టర్న్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అయితే బీజేపీ నెట్వర్క్, కాంగ్రెస్ నెట్వర్క్ వేరు కనుక విలేజ్ స్థాయి నుంచి కాంగ్రెస్కి మంచి నెట్వర్క్ ఉన్నది. బీజేపీ అర్బన్ పార్టీగా ముద్రపడి ఉన్నది కాబట్టి బీజేపీకి అర్బన్ ఓటు బ్యాంకు, కాంగ్రెస్కి రూరల్ ఓటు బ్యాంకు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఈ ఎన్నికలో ప్రధానమైనటువంటి శక్తిగా ముందుకు రానునేటువంటి వాళ్ళు యూత్.
నిరుద్యోగ యువకుల గనక ఈసారి ఏ పార్టీ వైపు మొగ్గు చూపితే విలేజెస్లో వాళ్ళ తల్లిదండ్రులందరికీ ఎవరికైతే ఓటు వేయించగలిగితే ఆ పార్టీనే గెలవడానికి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు ఎక్కువగా బీజేపీ వైపు మొగ్గు చూపడానికి అవకాశం ఉన్నట్టుగా మా సర్వేలో తేలింది. ఈ మధ్య జరిగినటువంటి రాష్ట్రంలో గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షల్లో జరిగినటువంటి లీకేజీలు, తరువాత విద్యార్థులు సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో జరిగేటువంటి అక్రమాలు, విద్యార్థి పరిషత్ వాళ్ళు నిర్వహించినటువంటి మార్చులు, ఇవన్నీ చూసుకున్నట్లయితే స్పష్టంగా యువశక్తి బీజేపీ వైపు ఉన్నట్టుగా తెలుస్తున్నది. మరి దళిత శక్తి ఎవరి వైపు ఉన్నది అంటే దళితులు సపరేట్గా ఒక పార్టీని పెట్టుకోవడం జరిగింది. కాబట్టి వాళ్ళ యొక్క స్వచ్ఛంద విరమణ చేసి రాజకీయాల్లోకి వచ్చినటువంటి ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు ఎవరైతే కొంతమంది ఉన్నారో వాళ్ళు వాళ్ళ యొక్క కాస్ట్ ఓటు బ్యాంక్ని మాయావతి పార్టీ వైపు తీసుకెళ్ళడానికి అవకాశం ఉన్నది. బీఎస్పీకి వైపు మళ్లించేటువంటి అవకాశం ఉన్నది. దానివల్ల వారి యొక్క ఓటు బ్యాంకు ఈ పార్టీలకు ఎట్టి పరిస్థితుల్లోనూ రాకుండా ఉంటుంది. అయితే ఈ మధ్యకాలంలో చేరికలు ఎక్కువగా అవుతున్నాయి. బీజేపీలో చేరేటువంటి వాళ్ళందరూ కూడా మాజీలు, పెద్ద ఎక్కువ పట్టున్న వాళ్ళు కాదు. చికోటి ప్రవీణ్ లాంటి వ్యక్తుల్ని, మాజీ ఎమ్మెల్యేలని, సినిమా యాక్టర్స్ని బీజేపీ వాళ్ళు చేర్చుకుంటున్నారు. అయితే శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు లాంటి వాళ్ళు కాంగ్రెస్లో చేరినా వాళ్ళు ఎంతవరకు దాన్ని వాళ్ళ వల్ల మేలు జరుగుతుందో చూడాల్సి ఉంటుంది. ఇక రెండో వీడియోలో పార్ట్ 2 కింద మిగతా విషయాలు మేము ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు నెక్స్ట్ వీడియోని చూడండి.